మీరు మహిళలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, నిరుద్యోగ యువతను మోసం చేశారు. ఈరోజంట ఉచితంగా ప్రయాణం అంట. నువ్వు ఉచితంగా ప్రయాణం మేము చెప్పామా? మేము అన్నామా? ఈడంట పెట్టేశాడంట, మేము ముందుగా పెడతామంట. మేము చెప్పామా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మేము చెప్పామా? నీ డ్రామాలు, నీ కట్టుకథలు, నీ కల్పితాలు చంద్రబాబు నాయుడు దగ్గర అచ్చెన్నాయుడు. చంద్రబాబు నాయుడికి అచ్చెన్నాయుడు సరిపోతాడు, అచ్చెన్నాయుడికి చంద్రబాబు నాయుడు సరిపోతాడు. మా దగ్గర కాదు. నీ వికిలి చేష్టలు, వికిలి నవ్వులు, వికిలి మాటలు అక్కడ సరిపోతాయి. లోకేష్ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, చంద్రబాబు దగ్గర మీరు చేసుకోండి. ఇక్కడ ఒక వీరుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే లీడర్, ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి. మీలాగా ఒకడు పొడి చేసేస్తే అన్నీ ఆ సీట్లో కూర్చోలా. కష్టాలంటే తెలిసినవాడు, పేదల కష్టాలు తెలుసుకున్నవాడు, ప్రతి అడుగు ముందుకేస్తూ కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినవాడు, కొన్ని లక్షల హృదయాల మనసుల్లో ఉన్న బాధల్ని, ఆవేదనని తెలుసుకొని ఆ కష్టాల్లో, ఆ ఆవేదనలో, ఆ బాధల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వాటిల్లో నుంచి వచ్చిందే మేనిఫెస్టో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, నవరత్నాలు. ఈరోజు అదే ప్రేమ. డే 1 నుంచి ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి, ముఖ్యమంత్రి పీఠంలో దగ్గర కూర్చున్న దగ్గర నుంచి నేను ఏం చెప్పాను, నేను ఏం చెయ్యాలి, ప్రతి క్షణం ఆలోచన చేసి ఈరోజు ధైర్యంగా, దమ్ముగా 99.5% వాగ్దానాలను నెరవేర్చి ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే, ప్రతి గడపలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే, ప్రతి గడప ఆనందంగా ఉందంటే, ప్రతి గడపలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు.